హలో వ్యూయర్స్, ఈరోజు నేను మళ్ళీ బైరాగి మఠం గురించి చెప్పబోతున్నాను. కొన్ని మీకు చూపించలేదు, ఇదివరకు పెట్టిన వీడియోలో కొన్ని మిస్ అయినాయి. ఇప్పుడు చూపిద్దామని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. మీకు చూపిస్తాను కదా, నమ్మన గుడి కింద వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగా పెట్టారని. ఇదైతే మళ్ళీ ఒకసారి చూపించేస్తాను. గుడి లోపలికి ఎంట్రన్స్, ఇదంతా నడిచే దారిలోనే ఇలా సెట్టింగ్ పెట్టుకున్నారు ఇల్లు. గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దదండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. పక్కపక్కన ఇంకా గోమాత, పద్మనాభ స్వామి, ఇలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. కానీ వెంకటేశ్వర స్వామి షార్ట్స్లో పెట్టాను నేను. చాలా బాగా వెళ్ళింది వ్యూస్ అయితే. గుడి చిన్నగానే ఉన్న చుట్టూ మాత్రం చాలా మఠం అనేది పెద్దదండి. ఈ బైరాగి మఠానికి కూడా ఏదో స్టోరీ ఉంటుంది, అది నాకు అంతగా తెలీదు. మీకు ఈ అవతారాలన్నీ నేను చూపించేసాను కదా, ఈ ముక్కలు కూడా బాగున్నాయని. ఈ విగ్రహాలు మాత్రం కట్టించినవేనండి, ఎప్పుడు అలాగే ఉంటాయి. మా పిల్ల చూసారు అలా ఆడుకుంటుందో, మీకు డిస్టర్బెన్స్ కింద ఉంటుందేమో వీడియోలో, సారీ. పెద్దవాళ్ళని అయితే ఆపచ్చు, చిన్నపిల్లలు ఆపలేం కదండి. దానికి అదే ఆడుకుంటుంది. చూస్తున్నారు కదా గుడి చుట్టూ ఎంత ఖాళీ ప్లేస్ ఉందో, కూర్చోవచ్చు చక్కగా. పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటుంది, అందుకే ఇక్కడ చాలా మంది చేసుకుంటారు పెళ్ళిళ్ళు. గోపాల స్వామి కూడా ఉంది, ఇది ఆంజనేయ స్వామి గుడి కూడా, రెండు గుళ్ళు ఉంటాయి కలిపి. ఇక్కడ ఉయ్యాలుతున్నారు చాలా మంది, కృష్ణుని ఇందులో పెట్టుకుని. ఇది కూడా షార్ట్ కింద పెట్టాను నేను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మా ఆద్య అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించింది నేను ఊపుతానని. సరే అమ్మ ఊపు జాయిగా అని చెప్పాము. చూడండి ఎంత ఆనందపడిపోతుందో ఊపుతుంటే. కృష్ణుని దగ్గరగా చూపిస్తాను. ఇదే చిన్న షార్ట్ క్లిప్ కింద పెట్టాను నేను. లోపలికైతే వెళ్ళలేదు, చెప్పాను కదా మీకు ఆ వీడియోలో. లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంది, వెళ్ళడానికి టైం పడుతుందని. వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చని ఇక్కడ వరకే తీసాము, ద్వారపాలకుల వరకే. లోపలికి వెళ్తే వేణుగోపాల స్వామి గుడి కదండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపించండి. ఇక్కడ మందకలుపు జరుగుతుంది, సరిగ్గా తీయడానికి కూడా కుదరలేదు. ఇక్కడ మురుగా మాత్రం చాలా బాగా పెట్టారు వీళ్ళు. మన సైడ్ ఇలా లేనట్టున్నాయి మురుగవి, తమిళనాడు సైడ్లో చాలా బాగుంటాయండి. ఆరుపడే వీడు. ఇది కూడా నేను ఒక షార్ట్ క్లిప్లో పెట్టాను. ఇదిగోండి బయటకు వచ్చి చూస్తే ఇలా ఉంటుంది. మెట్ల కింద ఉండి పైన పద్మనాభ స్వామిని పెట్టారు, గోమాతను కూడా పెట్టారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే, ఇంకా గుడి బయటకు వచ్చేస్తే కృష్ణుడు ఆదిశేషుడి మీద తాండవం చేస్తున్నట్టు ఉంటుంది. శ్రీకృష్ణుడు కూడా పాకలో ఉంటుందండి. ఎప్పుడు ఉంటాయి ఇవి. కళ్యాణం జరిగిన విగ్రహాలండి, చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా డెకరేషన్. ఇదేనండి మండపం, ఈ మండపంలోనే జరిగింది. గరుడ వాహనుడు ఉన్నారు చూసారా ఫ్రంట్. చూసారు కదండి బైరాగి మఠం అనేది ఎలా ఉందో. ఎవరైనా కష్టపట్టాడు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ బైరాగి మఠాన్ని మాత్రం విజిట్ చేయండి, మీకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.